ఫస్ట్గా దిశ పేపర్ స్టార్ట్ చేస్తే కాలబేరానికి పాక్ అందుకే ఒక్క అవకాశం ఇచ్చాం. ఉగ్ర పోరుపై విరామం తాత్కాలికమే. మన శక్తిని చూసి దయాది బెంబేలెత్తిపోతుంది. సో నీరు నెత్తురు కలిసి ఒకే చోట ప్రవహించలేవు అని చెప్పేసి నేను నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. సో దేశాన్ని ఉద్దేశించి అంటే పాక్ సంబంధించిన వారి విషయం ఏదైతే ఉందో సో అదంతా కలిపి కూడా దాని గురించి మాట్లాడిన పరిస్థితి. అయితే ఇందులో కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే పబ్లిక్ నుంచి కూడా చాలా వరకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నుంచి కావచ్చు, పబ్లిక్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఆ క్వశ్చన్స్ కూడా లాస్ట్లో మనం ఒకసారి చర్చిద్దాం. సో డీటెయిల్గా వద్దాం. ఇకపై తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ ఉగ్రదాడులను ఎదుర్కొనే పాలసీ. ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రదాడులను ఎదుర్కొనే ఒక పాలసీ. న్యూక్లియర్ బెదిరింపులకు లొంగేది లేదు. పాక్తో చర్చలుంటే ఉగ్రవాదం పిఓకేపై మాత్రమే. భారత్ దాడితో పాకిస్తాన్కు ఊహించని స్థాయిలో నష్టం జరిగింది. సో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ. సో ఇట్లా ఈ అంశాలపైన కూడా మాట్లాడి ఇంకోసారి ఎవరైనా సరే న్యూక్లియర్ బాంబు అణుబాంబులు పేలుస్తామంటే అసలు ఊరికేది లేదు, బ్లాక్మెయిల్ చేస్తే అసలు ఊరుకునేది లేదు అని చెప్పారు స్పష్టంగా. అండ్ అలాగే ఆపరేషన్ సింధూర్ అంటే ఉగ్రవాదులు ఎదుర్కొనే ఒక పాలసీ కానీ ఉంటే దాని ఇది కేవలం తాత్కాలికంగా బ్రేక్ మాత్రమే, కేవలం టెంపరీ బ్రేక్ మాత్రమే. సో ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తూనే ఉంది, అవసరమైతే మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి ఈ విధంగా వ్యాఖ్యలు చేసి ఈ విధంగా మాట్లాడారు అనమాట. యుద్ధం మావీలా రొమాంటిక్ ఉండదు. యుద్ధం మూవీలో లాగా రొమాంటిక్గా ఉండదు. ఆర్మీ మాజీ చీఫ్ నరవనే. సో నిన్న ఆర్మీ మాజీ చీఫ్ కూడా తను మాట్లాడుతూ అంటే యుద్ధం అనేది అంటే అందరూ కూడా దేశ ప్రజలందరూ ఒక్కసారి ఇక టైం వచ్చేసింది, పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలి. సో మన పిఓకేని మనం స్వాధీనం తీసుకోవాలి అని చెప్పేసి కూడా దేశ ప్రజలందరూ కూడా ఒక్కసారి కూడా అందరూ సపోర్ట్ చేసిన పరిస్థితి. అయితే దాన్ని ఉద్దేశించి సో యుద్ధం అనేది స్వీట్గా మనం మూవీస్లలో చూసినట్టు అంత స్వీట్గా ఉండదు. యుద్ధంలో కోల్పోయిన వాళ్ళ బాధలు మామూలుగా ఉండవు. సో అందుకని ఫస్ట్ చర్చలు జరపాలి అని చెప్పేసి ఈ విధంగా నిన్న మాట్లాడారు అనమాట. అది చూద్దాం డీటెయిల్గా. ఉగ్రవాదంపైనే భారత్ పోరు. పాక్ జోక్యం చేసుకోవడం విచారకం. వారి సైన్యానికి నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యతలు. ఆకాశ రక్షణ వ్యవస్థ తీరు అద్భుతం. రక్షణ అధికారులు. సో ఇట్లా వీళ్ళందరూ కూడా మాట్లాడారు. సో ఉగ్రవాదంపై పోరుకు ఇది తాత్కాలిక విరామమేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సోమవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన పీఎం ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. మన దేశ శక్తి సామర్థ్యాలను చూసి పాక్ బెంబేలెత్తిపోయిందని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటం చేస్తామని, భారత్పై దాడులు చేయబోమని, దయాది దేశాలు కాలేబారానికి వచ్చిందని, అందుకే ఒక అవకాశం ఇచ్చామని కూడా స్పష్టం చేశారు. భవిష్యత్తులో పాకిస్తాన్ తీరును పరిశీలించి తదుపరి యాక్షన్ డిసైడ్ చేస్తామని అన్నారు. పాకిస్తాన్ దూదుడుకు సరిహద్దుల యుద్ధానికి కాలు దువ్విందని పేర్కొన్నారు. ఇక భారత్ సైన్యం ఆ దేశ గుండెలపై దాడి చేయడంతో వణికిపోయిందని కూడా వివరించారు. 3 రోజుల భారత్ దాడిలో పాకిస్తాన్ ఊహించలేని స్థాయిలో నష్టపోయిందని తెలిపారు. ఆ దేశ మిలిటరీ బేస్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇక ఆ ఆపరేషన్తో మనం దేశీయంగా తయారు చేసిన ఆయుధాలు సామర్థ్యాలు స్పష్టమయ్యాయని, అంతర్జాతీయ స్థాయిలో మన ఆయుధాల శక్తి సామర్థ్యాలపై చర్చ జరుగుతుందని నరేంద్ర మోదీ వివరించారు. సో ఇట్లా ఈ విధంగా అంటే ఓవరాల్గా వార్ చూసుకుంటే ఇది కేవలం టెంపరీ మాత్రమే. సో వార్ అనే పాకిస్తాన్ మళ్ళీ కవ్వింపు చర్యలు చూస్తే మళ్ళీ ఒకసారి ప్లాన్ చేసుకొని డిసైడ్ చేసుకుంటామని చెప్పారు. అండ్ అలాగే మన ఇండియాలో తయారు చేసిన బాంబులు ఏవైతుంటో, సో మన ఇండియాలో తయారు చేసిన మిసైల్స్ ఏవైతుంటో సో వాటిని అణువాయుధాలు మన ఇండియాకి సంబంధించిన ఆయుధాలు ఏవైతుంటో సో వాటిపైన ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సో దానికి మంచి అంటే దాన్ని ప్రయోగించే టైం వచ్చింది. అంటే అక్కడ పాకిస్తాన్లో వేసినవి కూడా మన ఇండియా డిఆర్డిఓ సంబంధించి మన ఇండియా డిఫెన్స్ సంబంధించి కూడా తయారు చేసిన వెపన్స్ అన్నీ. సో వాటి వల్ల సో వాటి సామర్థ్యం ఏందో తెలిసింది. సో ప్రపంచ దేశాలలో కూడా సో మన ఆయుధాల గురించి చర్చ కూడా జరుగుతుందని చెప్పేసి ఈ విధంగా మాట్లాడారు. సో పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దు. సో బలూచ్ ఆర్మీ అక్కడ బలిస్తానా అని చెప్పేసి అక్కడ వాళ్ళే పాక్ నుంచి మాకు సపరేట్గా దేశం కావాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో పాక్ ఒక ఊసరవెల్లి లాంటిది, వారి మాటలు నమ్మొద్దు అని చెప్పేసి బలూచ్ ఆర్మీ చెప్పిందనమాట. భారత్ పాక్ యుద్ధం నేనే ఆపా అని చెప్పేసి ట్రంప్ చెప్పుకుంటారు. ఒకసారి చూద్దాం డీటెయిల్గా. సో భారత్ పాక్ ఆర్మీ నేనే ఆపిన అని చెప్పి ట్రంప్ చెప్పుకుంటాడు. మళ్ళీ మొన్న ఏమైంది మాట్లాడి ఆపిన 3 గంటల్లోనే మళ్ళీ పాక్ స్టార్ట్ చేసింది. అప్పుడు ఏమైంది ట్రంప్ చర్యలు ఏమైంది? ట్రంప్ ఏం చేసిరు పాకిస్తాన్కి? ఏం చేయలేదు, సైలెంట్గా ఉన్నారు. సో గట్లా సో విరామం తాత్కాలికమే, పాక్ తీరు మారకుంటే యాక్షనే. సో పాకిస్తాన్లో కాల్పుల విరమణ తొలి అడుగు పడిందని తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. భారత్ ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని, ఉగ్రవాదంపై పోరుకు తాత్కాలికంగానే విరామం ఇచ్చామని తెలిపారు. భారత్ శక్తి సామర్థ్యాలతో బెంబేలెత్తిన పాకిస్తాన్ తాము ఉగ్రవాదంపై పోరాడతామని, భారత్పై దాడులు చేయబోమని కాలబేరానికి వచ్చిందని అన్నారు. సీజ్ ఫైర్ ప్రతిపాదన తెస్తే ఒక అవకాశాన్ని ఇచ్చామని వివరించారు. భవిష్యత్తులో పాకిస్తాన్ తీరును పరిశీలించి తదుపరి యాక్షన్ డిసైడ్ చేస్తామని చెప్పేసి నరేంద్ర మోదీ చెప్పారు. సో ఆపరేషన్ సింధూర్ పైన మాట్లాడుతూ సో మన ఆడబిడ్డల సింధూరం, భారత్ ప్రభుత్వం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్తో ఉన్నదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. సో 2016లో సర్జికల్ స్ట్రైక్,
2019లో బాలాకోట్ 5 ఎయిర్ స్ట్రైక్ చేపట్టామని గుర్తు చేశారు ప్రధాని మోదీ. ఇక తాజాగా పహల్గాం ఉగ్ర ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టామని వివరించారు. ఇది ఉగ్ర ఘటనలకు భారత్ అనుసరిస్తున్న సాధారణ నియమంగా మారిపోయిందని, ఇకపై ఉల్లంఘనలకు ఇలాగే డైరెక్ట్ యాక్షన్ ఉంటుందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ఇక భావి ఉగ్ర ఘటనలకు మన పాలసీ అని పేర్కొన్నారు. పాకిస్తాన్ నడిబొడ్డున కూడా భారత్ సైన్యం విజయవంతంగా ఆపరేషన్ చేపట్టిందని, మన ఆడిబిడ్డల సింధూరం తొలగిస్తే పాకిస్తాన్కు వెళ్ళినా ఆ దేశంలో ఏ మూలన దాక్కున్నా భారత్ వదిలిపెట్టబోదనే విషయం స్పష్టం చేసిందని చెప్పారు. ఇక ఉగ్రఘటనలో జరిగితే వాటి మూలాలను ధ్వంసం చేసే విధానాన్ని భారత్ అనుసరిస్తుందని, మన నియమాల ప్రకారం అటాక్ ఉంటుందని పేర్కొన్నారు. ఇక బహల్వత్పూర్, ముర్కుదే వంటి గ్లోబల్ టెర్రరిజం యూనివర్సిటీలను భారత్ సైన్యం నామరూపాలు లేకుండా చేసిందని అన్నారు. ప్రపంచంలోని ఏ మూలన ఉగ్రదాడి జరిపినా ఆ కాల్పులో మూలాలు ఉండేవని వివరించారు. సో ఇట్లా ఆపరేషన్ సింధూర్ అయితే చేసారు. ఇకపైన ఎందుకంటే మనం చూసిన మన పహల్గాం ఘటనలో వాళ్ళు వచ్చి మన ఆడిబిడ్డల సింధూరాలు తీసేసారు కదా. సో ఈ నేపథ్యంలో మన ఇండియన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ ఎక్కడున్నా సరే, పాకిస్తాన్లో ఏ నలుమూలలు దాచుకున్నా సరే డైరెక్ట్ పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళ సింధూరాలు తీసేస్తుంది, వాళ్ళని మట్టు పెడుతుంది అని చెప్పేసి ప్రధాని మోదీ చెప్పారు. అండ్ ఈ ఆపరేషన్ సింధూర్ కూడా అంతా దేశంలో ఉన్న మహిళలకు, ఆడిబిడ్డలకు, అక్కలకు, చెల్లెలకు, అందరికీ, చిన్నపిల్లలకు అందరూ కూడా ఇది అంకితం అని చెప్పేసి కూడా నిన్న మాట్లాడు. సో టెర్రరిజానికి పాక్ అండ, ఇది అందరికీ తెలుసు, టెర్రరిజానికి పాక్ అండ వస్తుందని చెప్పేసి మన ఆయుధాల సామర్థ్యం బయటపడింది. పాకిస్తాన్ దుందుడుకు సరిహద్దుల్లో యుద్ధానికి కాలు దువ్విందని పేర్కొన్న ప్రధాని, భారత సైన్యం ఆ దేశ గుండెలపై దాడి చేయడంతో వణికిపోయిందని అన్నారు. 3 రోజుల్లో భారత్ దాడిలో పాకిస్తాన్ ఊహించలేని స్థాయిలో నష్టపోయిందన్నారు. పాకిస్తాన్ మిలిటరీ బేస్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఆ ఆపరేషన్లో మనం దేశీయంగా తయారు చేసిన ఆయుధాల సామర్థ్యాలు స్పష్టమయ్యాయని, అంతర్జాతీయ స్థాయిలో మన ఆయుధాలకు శక్తి సామర్థ్యాలపై చర్చ జరుగుతుందని వివరించారు. ఈ దాడిలో మన ఆయుధాల శక్తిని ప్రపంచ దేశాలు చూశాయని పేర్కొన్నారు. రైట్, అయితే ఇక్కడ మనం ఇంతకుముందు మాట్లాడినట్టు కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి, బయటకు క్వశ్చన్లు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా మాట్లాడాము కదా. సో అందులో ప్రధానంగా క్వశ్చన్ ఏంటంటే, పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, సో 6 మంది కావచ్చు, 6 మంది ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ పైన చర్యలు ఇవి, వాళ్ళని చంపిరా లేదా స్పష్టం చేయాలి అని చెప్పేసి ఈ విధంగా దేశ ప్రజల నుంచి వస్తుంది. ఇంకోవైపు ఫస్ట్ యుద్ధం స్టార్ట్ కాకముందు సో దేశ ప్రజలందరి సపోర్ట్ కావాలి, దేశ ప్రజలందరూ ఏకం కావాల్సిన టైం వచ్చిందని చెప్పి చెప్పింది కదా కేంద్రం. మళ్ళీ దేశ ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా ఒక్కటయ్యారు. సో ఒక్కటే లేదు, మేము భారత సైన్యం వైపు ఉంటాం, మేము భారత ప్రభుత్వం పైన ఉంటాం, మేము కేంద్ర ప్రభుత్వం వైపు ఉంటాం, మేము నరేంద్ర మోదీతో ఉంటామని చెప్పి పిలుపునిచ్చినా సరే మళ్ళీ దాడి ఎందుకు చేయలేరు, యుద్ధం ఎందుకు చేయలేరు, వాళ్ళని ఎందుకు పట్టుకోలేరు అని చెప్పేసి ఈ విధంగా ఇంకో చర్చ నడుస్తుంది. ఇంకోవైపు హఠాత్తుగా సీజ్ ఫైర్ ఎందుకు ప్రకటించరు? అందుకని మనం చూసిన పాకిస్తాన్ మీరు చెప్పారు మన 2 రోజుల కిందనే, పాకిస్తాన్ నుంచి ఇప్పుడు ఒక్కటి ఏదైనా వచ్చినా సరే మేము యుద్ధంగానే భావిస్తాం, యుద్ధంగానే ప్రకటిస్తామని చెప్పేసి చెప్పారు కదా. మరి ఎటువైంది అది, ఎందుకు సైలెంట్ అయ్యారు అని చెప్పేసి కూడా దేశ ప్రజలందరూ ఒక్కసారిగా ఒక డౌట్లో పడ్డారు, పెద్ద క్వశ్చన్ మార్క్గా నడుస్తుంది. ఎందుకు సైలెంట్ అయ్యారు సడన్గా, సీజ్ ఫైర్ ఎందుకు, అండ్ మన ఇద్దరి దేశాల మధ్యలో చర్చ. సో ఇటు పాకిస్తాన్ ఇంకా ఇండియాకి సంబంధించిన మధ్యలో సో ట్రంప్ పెత్తనం ఏంది, ట్రంప్ మధ్యవర్తిగా ఉండడం ఏంది, ట్రంప్ ప్రకటించడం ఏంది అని చెప్పేసి ఈ విధంగా కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి లేవనెత్తుతున్నాయి. సో దీనిపైన చర్చ కూడా జరుగుతుంది. సో చూద్దాం ఈ చర్చ ఎటుపోతుంది. ఎందుకంటే ఇటువైపు ట్రంప్ అనేది అసలు మీరు రావడం ఏంది మధ్యలో, మీరు వచ్చి సీజ్ ఫైర్ అని చెప్పి ప్రకటించిన 3 గంటల్లోనే పాకిస్తాన్ దాన్ని బ్రేక్ చేయడం, దాని తర్వాత మీరు తీసుకునే యాక్షన్ ఏంది, సో మీరెందుకు మధ్యలో వచ్చి మాట్లాడుతూ అంటారు అని చెప్పేసి ఈ విధంగా కూడా ఒక చర్చ అనేది జరుగుతూ ఉంది.